హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఆస్పితా వరల్డ్. టుడే రెసిపీ ఆలు భుజియా. ముందుగా ఒక బౌల్ లోకి 3 ఆలుగడ్డ ముక్కల్ని చిన్నగా కట్ చేసుకొని ఉడకపెట్టుకోవాలి. ఇలా ఉడికించిన ఆలుగడ్డల్ని పొట్టు తీసుకొని ఒక బౌల్ లోకి యాడ్ చేసుకోవాలి. స్మాషర్ తో ఎంత వీలైతే అంతగా స్మాష్ చేసుకోవాలి. ఎక్కడ కూడా ఆలు ముక్కలు అనేవి ఉండకూడదు. అలా అయితేనే మనకి ఆలు భుజియా చేసినప్పుడు పర్ఫెక్ట్ గా వస్తుంది. కారపూస కంటే ఈ టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇలా స్మాషర్ తో స్మాష్ చేసుకోవాలి. చాలా సింపుల్. పిల్లలకి ఇంట్లో ఈజీగా స్నాక్స్ అనేవి మనం రెడీ చేసుకోవచ్చు. ఒక 10 మినిట్స్ ఇలా బాగా స్మాష్ చేసుకోవాలి ఆలుని. చూసారు కదా, బాగా స్మాష్ అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి 2 కప్పుల శనగపిండి యాడ్ చేసుకోవాలి. పిల్లలైనా పెద్దవాళ్ళైనా చాలా ఇష్టంగా తింటారు. అంత బాగుంటుంది టేస్ట్. 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఎక్కడ కూడా వాటర్ అనేవి యూజ్ చేయకూడదు. ఆలుని బాగా స్మాష్ చేసుకున్నాం కదా, ఈ ఆలుతోనే మనకి వాటర్ అనేది సరిపోతుంది. వాటర్ అనేది యూజ్ చేయకూడదు. యూజ్ చేస్తే మనకు అంత పర్ఫెక్ట్ గా క్రిస్పీగా రావు ఆలు భుజియా అనేవి. కారపూస కంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. ఈసారి మీరు కూడా ట్రై చేయండి. 3 ఆలుగడ్డలు ఉంటే మనకి మంచిగా స్నాక్స్ అనేవి రెడీ అవుతాయి. ఇంత తక్కువ పిండి, ఇంత తక్కువ ఆలుగడ్డలతో ఫుల్ కారపూస అనేది మనకి రెడీ అవుతుంది. ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువ. సూపర్ గా ఇంట్లోనే పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ రెడీ చేసుకోవచ్చు. అంటే మంచి రెసిపీ ఆలు భుజియా. ఈసారి మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇలా మంచిగా పిండిని మిక్స్ చేసుకోవాలి. ఆయిల్ కూడా అస్సలు పీల్చుకోదు. ఎందుకంటే మనం వాటర్ అనేది యూజ్ చేయట్లే కదా. ఏ పిండి వంటల్లో అయినా వాటర్ ఎక్కువగా యూజ్ చేస్తే ఆయిల్ బాగా పీల్చుకుంటుంది. ఇలా పిండిని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పెట్టుకొని ఇప్పుడు మనం కారపూస చేసుకునేది ఉంటుంది కదా, అందులో కొంచెం పిండి తీసుకొని వేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఇలా ఆయిల్ అప్లై చేసుకోవడం వల్ల మనకు పిండి అనేది ఎక్కడ కూడా అంటుకోకుండా వస్తుంది. ఆయిల్ మంచిగా హీట్ అయ్యాక ఇందులోకి ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్న పిండిని యాడ్ చేసుకోవాలి. కారపూస చేసే బిళ్ళలు ఉంటాయి కదా, అందులో లావుది కాకుండా ఇలా సన్నది తీసుకుంటే ఆలు భుజియా అనేది మంచిగా ఉంటుంది టేస్ట్. ఫ్రై అవడం కూడా చాలా తొందరగా ఫ్రై అవుతుంది. జస్ట్ మనం పూరి కాల్చుకుంటాం కదా, అటు వేసి ఇలా తీస్తాం కదా, అలానే తీసుకోవాలి, లేదంటే మాడిపోతుంది. స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని కాల్చుకోవాలి. అలా అయితే మంచిగా పర్ఫెక్ట్ గా ఫ్రై అయిపోతుంది. చూసారు కదా, ఒక 5 మినిట్స్ తర్వాత ఇంకో సైడ్ టర్న్ చేసుకుంటే సరిపోతుంది. చాలా క్రిస్పీగా వస్తుంది. వీడియోలో చూస్తే మీకు అర్థమైపోతుంది ఎంత క్రిస్పీగా ఉందో. ఇలా 2 సైడ్స్ టర్న్ చేసుకుంటూ కాల్చుకోవాలి. 5 మినిట్స్ లో ఎంతో టేస్టీ అయిన ఆలు భుజియా అనేది రెడీ అవుతుంది. చూసారు కదా ఎంత క్రిస్పీగా వచ్చిందో. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని మంచి మంచి వంటకాల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.